Hi, hello everyone. My name is Yuvraju. I'm a chemistry lecturer. I have 17 years of teaching experience. In my experience, I trained for so many members of IITNs, NITNs, and NEET students. Right? నేను ఈ రోజు నుంచి మన ఛానల్ ద్వారా మన క్లాసెస్లో కెమిస్ట్రీలో ఏ విధంగా ప్రిపేర్ అయితే ఏ టాపిక్స్ని ప్రిపేర్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా మంచి స్కోర్ చేయగలము ఏ ఎక్కడెక్కడ టాపిక్స్ దగ్గర మనం ఎక్కువ సఫర్ అవుతున్నామో వాటిని మన క్లాసెస్ ద్వారా ఎలా సింపుల్గా నేర్చుకోవచ్చో ఏ టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా బెస్ట్ స్కోర్ చేయొచ్చు మన క్లాసెస్లో మనం కంటిన్యూషన్గా మనం క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ ఈజీగా మనం క్రాక్ చేయ ఐఐటిని జేఈని క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఈరోజు నుంచి మనం మన క్లాసెస్లో ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తే ఐఐటి అయినా నీట్ అయినా బెస్ట్ స్కోర్ని చేయడానికి ఏ టాపిక్స్ ఈజీగా హెల్ప్ అవుతుంది, బెస్ట్ స్కోర్ వస్తుంది, వాటన్నిటిని మనం మన కంటిన్యూషన్ క్లాసెస్లో అయితే మనం డిస్కస్ చేసుకుని 100% బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఎగ్జామ్లో చూపిద్దాం. ఓకేనా? అండ్ మరి లేట్ ఎందుకు, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్రతి క్లాస్ని మీకు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు, ఏ టాపిక్నైనా సరే ఎంత సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అన్నవి మన కమింగ్ క్లాసెస్ ద్వారా మీరు బాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. మరి లేట్ ఎందుకు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలా హెల్ప్ అవుతున్న వీడియోస్తో ఐఐటీలో అయినా ఆబ్జెక్టివ్ బిట్స్ అయినా ఏ విధంగా చేయొచ్చు, అలాగే నీట్ బిట్స్ ఏ విధంగా చేయొచ్చో మన క్లాసెస్ ద్వారా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. రైట్, మరి లేట్ ఎందుకు, మొదలు పెడదామా? అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే మెయిన్గా మనకి కావాల్సింది స్కోర్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్ ఏంటండి అంటే ఆ కాన్సెప్ట్ని నేర్చుకోండి, ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి వాటి మీద బేసిక్స్ మీద మెయిన్గా మనకి గ్రిప్ ఉండాలి. బేసిక్స్ని ఎవరైతే కరెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ కావచ్చు, చాప్టర్ కావచ్చు చాలా ఈజీగా అవుతుంది. మరి కెమిస్ట్రీని నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్స్ ఏంటి, బేసిక్స్తో ఏ తక్కువ టైంలో ఏ విధంగా ఎక్కువ స్కోర్ని మనం గెయిన్ చేయొచ్చు, వీటన్నిటి కూడా కమింగ్ క్లాసెస్ ద్వారా మనం చక్కగా డిస్కస్ చేద్దాం. అర్థమైందా? మరి కమింగ్ క్లాసెస్లో మనం ఏ టాపిక్స్ని మనం డీటెయిల్డ్గా ఎంత ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటున్నామో వాటిని కొన్నిటి గురించి మాత్రం ఇప్పుడు నేను మన ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ టాపిక్ అయితే ఎక్కువగా మీరు స్టఫ్గా ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్ని మెసేజ్ చేయండి మన ఛానల్లో. వాటిని మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం డిస్కస్ చేద్దాం. అర్థమవుతుంది కదా? అయితే ఈరోజు మనం ఏ ఐఐటి అయినా నీట్ అయినా మనం అచీవ్ అవ్వాలంటే క్రాక్ చేయడానికి ఆ అచీవ్మెంట్ కోసం మన టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, అలాగే ఇన్ఆర్గానిక్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, ఆర్గానిక్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, వాటిని సింపుల్గా ఒకసారి చెప్తాను, మరి చూద్దామా? వాటిలో ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడేది ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గర, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఒక రకమైన ఫియర్ ఉంటుంది. కానీ మన క్లాసెస్ ద్వారా ఆ ఫియర్ని సింపుల్గా తీసేసి ఆ ఫిజికల్ కెమిస్ట్రీలో ఆబ్జెక్టివ్ బిట్స్ని ఎంత ఈజీగా చేయొచ్చో డిస్కస్ చేద్దాం. మరి మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ మెయిన్గా ఫస్ట్ డిస్కస్ చేస్తున్నామో వాటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డిస్కస్ చేయబోతున్నామో వాటిని మనం ఇప్పుడు చెప్తున్నాం. చూద్దాం. ఎక్కువగా ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం కూడా ఏ టాపిక్ మీద డిపెండ్ అవుతుందండి అంటే మోల్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ మోల్ కాన్సెప్ట్ టాపిక్ని మెయిన్గా తీసుకుంటాం. మనం మోల్ కాన్సెప్ట్ని ఎక్కువగా డిస్కస్ చేసుకుని ఏ విధంగా మనం ఆబ్జెక్టివ్ బిట్స్ సింపుల్గా చేయగలమో
కమింగ్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ గురించి క్లియర్గా వాటిని ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కనుక మనం ఈ ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసుకున్నా సెకండ్ ఇయర్ డిస్కస్ చేసుకున్నా వేరియేషన్ ఏమి ఉండదు. అందుకే రెండింటి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి రెండింటికి ఇంపార్టెంట్ కాబట్టి మన నీట్ లెవెల్లో కావాల్సిన ఐఐటి లెవెల్లో కావాల్సిన ఏ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలో ఆ చాప్టర్స్ డిస్కస్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎలక్ట్రోకెమిస్ట్రీని మనం డిస్కస్ చేద్దాం. అండ్ యాక్చువల్గా మనకి నీట్లోను జేఈఈ మెయిన్స్లోను అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద చాలా మంచి బిట్స్ వస్తున్నాయి. కానీ ఎస్పెషల్లీ నీట్ స్టూడెంట్స్ అయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. కానీ మనం మన క్లాసెస్ ద్వారా ఆ ఫియర్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఎలా నేర్చుకోవచ్చో చెప్పుకుందాం. అండ్ వన్ మోర్, కెమికల్ కైనెటిక్స్. ఫిజికల్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే కెమికల్ కైనెటిక్స్. ఈ కెమికల్ కైనెటిక్స్ని మెయిన్గా మనం ఈ కెమికల్ కైనెటిక్స్లో ఎక్కువగా మనకి కావాల్సింది ఆర్డర్ గురించి, హాఫ్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు ఎక్కువగా రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. వాటిని మనం మన క్లాసెస్ ద్వారా డిస్కస్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేద్దాం. రైట్. మరి ఇవి కాకుండా ఫిజికల్ కెమిస్ట్రీలో మనం డిస్కస్ చేయబోతున్న చాప్టర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్లో ఏవైనా ఎన్టీఏ వారు అడుగుతున్న క్వశ్చన్స్లో మెయిన్స్ అయినా అండ్ నీట్ ఎగ్జామ్స్లో అయినా, మెయిన్స్లో అయినా, నీట్ ఎగ్జామ్లో అయినా ఇక్కడ ఎక్కువగా థర్మోడైనమిక్స్ నుంచి చాలా సింపుల్ వేలోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే థర్మోడైనమిక్స్ని చాయిస్ కింద తీసుకుని పక్కన పెడుతున్నారు. కానీ మనం ఆ క్వశ్చన్స్ కూడా ఎలా అచీవ్ చేయొచ్చు, మనం ఎలా అయితే సక్సెస్ఫుల్గా రాయగలుగుతామో మన క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న తర్వాత మీరే చెప్తారు. రైట్. అండ్ లాస్ట్ చాప్టర్ మెయిన్గా మనం ఇక్కడ డిస్కస్ చేసే వాటిలో ఎక్కువ ఇంపార్టెంట్ ఈక్విలిబ్రియం చాప్టర్. ఈ చాప్టర్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కమింగ్ క్లాసెస్లో. ఈ చాప్టర్స్ని మనం కమింగ్ క్లాసెస్లో పర్ఫెక్ట్గా డీటెయిల్గా ఏ విధంగా చేస్తే, ఏ టెక్నిక్స్ని ఫాలో అయితే మనం ఈజీగా 100% మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము, ఎక్కడ మిస్టేక్స్ లేకోకుండా కరెక్ట్గా మనం స్కోర్ చేయగలుగుతాము, వాటన్నిటి కూడా మన కమింగ్ క్లాసెస్ ద్వారా ఈ ఫిజికల్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తాం. రైట్. ఇది ఫిజికల్ కెమిస్ట్రీ గురించి. ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చెప్పబోయే టాపిక్స్. ఓకేనండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.